హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, చాలామంది ఐక్యూ G11 కోసం అయితే వెయిట్ చేస్తుంటారనమాట. మనకి ఆల్మోస్ట్ ఐక్యూ G11 లీక్స్ బయటపడి కూడా దాదాపు 1 మంత్ బిఫోర్ అవుతుంది. బట్ కాకపోతే ప్రెజెంట్ ఒక టీజ్ అయితే మెన్షన్ చేశారు. మనకి టోటలీ ఐక్యూ G11 డిజైన్ అయితే టోటలీ చేంజ్ అయిపోయింది. రీసెంట్గానే వివో S2 లాంచ్ అయింది కదా వివో నుంచి. మనకి ఆ మొబైల్ థీమ్ అని చెప్పొచ్చు, ఆ మొబైల్ డిజైన్ అని చెప్పొచ్చు ఐక్యూ G11. సో యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎక్సైటెడ్గా 29,999 అయితే రాబోతుంది. ఓవరాల్గా 30,000 ఆ ప్రైస్ రేంజ్లో దీని అయితే లాంచ్ చేయొచ్చు. సో దాదాపు 30,000 అయితే టచ్ అవుతుంది అనమాట. మనము ఈ మొబైల్ సంబంధించిన 3 to 4 హైలైట్స్ తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ హైలైట్ చూసినట్టయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ తీసేశారు. 9020 mAh బ్యాటరీ తీసేశారు అని చెప్పొచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే 6.83 inches 144 Hz ఆర్మీ డిస్ప్లే మీద రాబోతుంది. సో ఆ తర్వాత అయితే ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ తీసేశారు అని చెప్పొచ్చు. సో ఓవరాల్ ఈ మొబైల్లో ఈ 3 హైలైట్స్ అని చెప్పొచ్చు. గైస్, ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ అయితే ఉండదు సౌండ్ పరంగా. 3 హెడ్ ఫోన్స్ కూడా సపోర్ట్ చేయదు కాబట్టి ఇంకా మీరు టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే వాడుకోవాలి. ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డ్యూరబిలిటీ అనుకుందాం. ఇది మనకి IP68 అండ్ IP69 కంప్లీట్ వాటర్ రేటింగ్తో రాబోతుంది అనమాట. IP69 అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు డిజైన్ అయితే లుక్ వేయండి. డిజైన్ అయితే చాలా చేంజ్ అయిపోయింది అనమాట. మనకి 1 month బిఫోర్ ఐక్యూ G11 లీక్స్ డిజైన్ అయితే కాదు ఇది. డిజైన్ ఓవరాల్గా చేంజ్ అయిపోయింది. మనకి రీసెంట్గా వివో S2 మొబైల్ లాంచ్ అయింది చూడండి, సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఎందుకంటే 144 Hz ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. ఇట్లా H.10 సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఏకంగా 5000 nits వరకు మనకి ఇక్కడ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. 5000 nits అంటే మనకి ఇది చాలా హైయెస్ట్ బ్రైట్నెస్ అనమాట. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్లో మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్గా అయితే వాచ్ చేయొచ్చు. సో మీకు ఓవరాల్గా డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR 5X అయితే యూజ్ చేస్తారు. ప్లస్ ఇది UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ప్రెసెంట్ ఉన్న ర్యామ్ స్టోరేజ్ టైప్ అయితే కన్ఫర్మ్ అయితే కాదు. రూమర్స్ ప్రకారం LPDDR 5X ప్లస్ UFS 4.1 అయితే అంటున్నారు. బట్ చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి Origin OS 6తో రాబోతుందని చెప్పొచ్చు. కానీ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అన్నారు. బట్ మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు. మీకు UI కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు వివోలో. ఎందుకంటే రీసెంట్గానే మనకి Origin OS 6 అయితే లాంచ్ అయింది కాబట్టి మీకు UI పరంగా కూడా చాలా బాగుంటుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఒక రింగ్ LED ఫ్లాష్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ ప్రైమరీ కెమెరాలో సోనీ IMX882 సెన్సర్ అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. సో చాలా మంచి అడ్వాన్స్ సెన్సర్ ఇది. అలాగే ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి సెకండరీ కెమెరా 2MP ఇచ్చారు. ఇది మనకి డెప్త్ సెన్సర్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ సెల్ఫీ ఫోటోస్ కూడా చాలా డీసెంట్గా తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p 30 fpsలో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్గా 4K ఉంటుంది. బట్ నాకు తెలిసిన వరకు 1080pనే స్టార్టింగ్ అనుకుంటాను. బట్ చూద్దాం. ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి బ్యాటరీలో చాలా ప్లస్ పాయింట్ అనమాట. ఇది చాలా లార్జెస్ట్ బ్యాటరీతో రాబోతుంది. 9020 mAh బ్యాటరీ యూజ్ చేశారని చెప్పొచ్చు. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. అంతేకాదు 90 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఇక మీరు ఈ బ్యాటరీ యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ 1 week వరకు అయితే వాడుకోవచ్చు అనమాట కంటిన్యూస్గా. ఫైనల్గా ఐక్యూ G11 5G సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గైస్, మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. సో ఫైనలీ ఇది గైస్ ఇవాళ వీడియో.